తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న దళిత ఆదివాసి గిరిజనుల బీసీ పిల్లలు ఇవాళ చదువుకోవాలి, చదువు చెప్పి వాళ్ళ డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్ ఐపీఎస్లుగా తీర్చిదిద్దే బాధ్యత మీ మీద ఉంది. అందుకే ఈ తెలంగాణ భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని చెప్పడానికి నేను ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన. నిన్ననే అనుకుంటా, నిన్న అసెంబ్లీలో ఒక అంటుండే, నేను చదువుకున్నా, నేను అమెరికాలో చదువుకున్నా, నాకు గొప్ప గొప్ప చదువు అని. మీరు ఆడ చదువుకున్నారు అన్న నెడకారం చేయబోయింది, మీరు చూసి ఉంటారు టీవీలలో అసెంబ్లీలో. నేను లేచి నేను చెప్పిన కోయారెడ్డిపల్లి ప్రైమరీ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా అని చెప్పిన, తాండ్రా హై స్కూల్లో చదువుకున్నా అని చెప్పిన, వనపర్తి జిల్లా పరిషత్ హై స్కూల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకున్నా అని చెప్పిన, ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ టీచర్లు చెప్పిన చదువు, ఆ చదువుతోనే ఇవాళ జిల్లా పరిషత్ మెంబర్గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ప్రభుత్వ టీచర్లు చదువు నేర్చుకున్న నేను ఎవరికి తల వంచకుండా ఆత్మగౌరవంతో నిటారుగా నిలబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఏ టీచర్లు, ఏ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్లు మాకు చదువు చెప్తే మేము ఇంత ఎత్తు ఎదిగినామో ఇవాళ టీచర్లను కలవడానికి ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి ఆ సన్నాసికి చెప్పదలుచుకున్నా. మీ మీద నమ్మకం, అందుకే గుంటూరులో పోయి ఆ సన్నాసులు చదువుకొని ఉండొచ్చు, ఆ తర్వాత పూనా అమెరికా పోయి ఉండొచ్చు. నాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు 90% పైగా నిబద్ధతతోని పేద విద్యార్థులకు చదువులు చెప్పాలి, వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు ఉండాలి అని వాళ్ళు 10/10 సాధించినప్పుడు సంతోషం, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అని మంది టీచర్ల బాధ్యత తీసుకుంటున్నారు నాకు తెలుసు.